ఈ రోజైతే మనము ఎగ్‌లెస్ బటర్ స్కాచ్ పేస్ట్రీ అనేది తయారు చేసుకుందాం. చాలామందికి ఈ ఒక్క డౌట్ ఉంటుంది. కేక్ అంటే ఏంటి? కూల్ కేక్ అంటే ఏంటి? రెండిటి మధ్య ఏంటి ఆ డిఫరెన్స్ అని చెప్పి. కేక్ మీద అప్లై చేసేది బటర్ క్రీమ్ ఐసింగ్. అదే కూల్ కేక్ మీద అప్లై చేసేదైతే నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్. అంటే నేను వీడియోస్‌లో చూపిస్తాను కదా, లాంగ్ వీడియోస్‌లో ఆ క్రీమ్. ఇక్కడ ప్రెజెంట్ మీరు చూస్తుంది కూడా కూల్ కేక్ అనే పిలుస్తారు. కూల్ కేక్ అని ఎందుకంటారు? అది ఫ్రిడ్జ్‌లో ఉంటుంది. బాగా సోక్ చేస్తారు కాబట్టి దాన్ని కూల్ కేక్, లేదు అంటే కొన్ని ఏరియాలో పేస్ట్రీ అని కూడా పిలుస్తారు. కొంతమందికి ఇంకా బాగా డౌట్ వచ్చేది ఏంటంటే, మా బటర్ క్రీమ్ కేక్ కూడా మెల్ట్ అయిపోతుంది బయట ఉన్నప్పుడు. అది ఫ్రిడ్జ్‌లోనే ఉండాలా? బయటన పెట్టాలా అని చెప్పి. యాక్చువల్‌గా బయటన తయారు చేసేటప్పుడు, అంటే నేను బయట షాప్స్ కోసం చెప్తున్నాను. వాళ్ళు డాల్డా గానీ, లేదు అంటే మార్జరిన్ అని చెప్పి దొరుకుతది. వాటిలతో యూజ్ చేస్తారు. మనం యూజ్ చేసేది బటర్. బటర్‌ని బయటన పెడితే ఎలా ఉంటుంది? మెల్ట్ అవుతది కదా! అలాగే బటర్ క్రీమ్ కూడా మెల్ట్ అవుతది. దాన్ని కూడా ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకోవాలి. సో, ఎవరైనా బటర్ క్రీమ్ అని చెప్పి మీకు కేక్ ఇచ్చినప్పుడు కొద్దిసేపు బయట ఉంచండి. అది మెల్ట్ అవ్వట్లేదనుకోండి, అది డాల్డాతో చేశారని చెప్పి. అదే బటర్‌తో చేసిన కేక్ అయితే మెల్ట్ అవుతది. అప్పుడు మీకు క్లియర్‌గా తెలుస్తది వాళ్ళు బటర్‌తో తయారు చేశారని చెప్పి. ఇంక కూల్ కేక్ అయితే ఫ్రిడ్జ్‌లోనే ఉండాలి. మీకు తెలిసిందే కదా! ఈరోజు మీరు చేసిన కేక్‌లో సోకింగ్ అస్సలు చేయలేదు. మరి దీన్నేమని పిలుస్తారని కూడా మీకు డౌట్స్ రావచ్చు. నేను సోక్ చేశానండి. కానీ వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి అది నేను స్కిప్ చేయడం జరిగింది. ఐ హోప్ మీ డౌట్స్ అన్నీ నేను క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కిందన కామెంట్స్‌లో అడగండి. వీలైతే నెక్స్ట్ వీడియోలో చెబుతాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మటుకు ఒకసారి లాంగ్ వీడియోస్లోకి వెళ్ళండి. చాలా కేక్ వీడియోస్ ఉంటాయి. మిల్లెట్స్తో కూడా ఉంటాయి. బటర్ క్రీమ్ కేక్స్ కూడా ఉంటాయి. చూడండి, చూసి మీ ఇంట్లోనే మీరే తయారు చేసుకోండి. మీకు నా ఛానల్ నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమతో మీ శ్యామల.